గోరింటాకు చిన్న స్టోరీ ఉండింది చెప్తాను. నాకు తెలిసింది. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు అండి. ఆషాఢ మాసంలో ఎందుకు ఎక్కువగా పెట్టుకుంటారంటే గర్భాశయ దోషాలు ఒకటి, వైరల్ ఫీవర్స్ ఉంటాయి కదండి, అలాంటివి పోతాయి అనేసి, అతి ఉష్ణం కూడా తగ్గుతుందని పెట్టుకుంటారు. పార్వతీదేవి ఒకసారి చిలకలతో ఆడుతుండగా రజస్వల అవుతుందండి. అప్పుడు ఒక రక్తపు చుక్క బొట్టు నేలను తాకుతుంది. అప్పుడు గోరింటాకు మొక్క మొలుస్తుంది. అది చూసిన చిలకత్తలందరూ పర్వతరాజుకు చెప్తారండి వెళ్ళి. అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా వస్తారు. అప్పుడు పార్వతీదేవి ఒక ఆకును నిలుపుకొని పెట్టుకుంటుందండి. అప్పుడు ఎర్రగా పండుతుంది. అప్పుడు కుంకుమ అనుకుంటుంది నాకున్న విలువ తగ్గిపోతుందని. లేదు, ఇది చేతులకు మట్టిగే పండుతుంది, ముఖానికి పండదు అనేసి చెప్తుందండి కుంకుమకి. అప్పుడు ఇవి శుభ సందర్భాలకు ఆ టైంలో వాడుకుంటారు. గోరింటాకుతోనే మొదలవుతుంది ఏ శుభకార్యమైనా అనేసి పార్వతీదేవి వరమిస్తుందండి. అదండి గోరింటాకు ప్రాధాన్యత. గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భాశయ దోషాలు పోతాయండి. అతి ఉష్ణం కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్.